బీజేపీ వాళ్ళ కపట నాటకాలు చాలించాలి. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజధానిని 3 రాజధానులు చేయాలని ఆయన అనుకున్నాడు. దానికి ఆయన ఏం కావాలంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏది కావాలంటే అది దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. అది వాళ్ళ స్టాండ్. ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా రాజధానిని తరలిస్తానని చెప్పలేదు. నేను ఇక్కడే కొట్టుకుంటున్నాను ఇల్లు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని 3 ముక్కలు చేసినందుకు ముందుగా వారికి అభినందనలు. వారు ఏమైతే చేయాలనుకున్నారో దానిని వారు చేస్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు కపట నాటకాలు. జీవీఎల్ నరసింహరావు ఏపీకి ఏ ముఖం పెట్టుకొని వస్తావు నువ్వు? సోము వీర్రాజు మీరు ఏ ముఖం పెట్టుకొని జనాల ముందుకు వెళ్తారు? బీజేపీ వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం. ఆయన బీజేపీ అధ్యక్షుడి తర్వాత ఆయనే అనుకుంటారు మేబీ. బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారు? మోడీ గారి పాలన బాగా ఉంది, ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుంది అని చెప్తారు. ఓ గ్రేట్ మోడీ గారు, దానికి మేము కూడా ఓకే అన్నాం. మన రాష్ట్రానికి ఏం ఒరిగింది? మీరేం చేయగలరు? కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదు అని మీరు ఎలా చెప్తారు? ఈరోజు గవర్నర్ గారు ఏ వస్తుంది, రాజస్థాన్లో మీరు చేస్తుంది ఏంటి, మధ్యప్రదేశ్లో మీరు చేస్తుంది ఏంటి? అంటే గవర్నర్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నప్పుడు సోము వీర్రాజు లేదా బీజేపీ నాయకులకి కంటికి కనపడలేదా? అమరావతి 225 రోజులు చేస్తున్నారు. అమ్మో జాలి, అబ్బో అసలు మామూలుగా నాటకాలు లేదు. సుజనా చౌదరి నిన్న మాట్లాడాడు. ఈయన మాట్లాడిన 5 నిమిషాలకి. సుజనా చౌదరి వల్ల కాదు, అదేమంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన కోవట్లు. లంకా ఉదయకర్ అని ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో అనర్గళంగా మాట్లాడి నిన్న కూడా డిబేట్లో రాజధాని ఆడిపోదు అంటే ఒక విలేకరు గారు, ఒక జర్నలిస్టు మూర్తి గారు అడిగితే ఒకవేళ కేంద్రం చేయకపోతే నేను కోర్టుకు వెళ్తాను అంటే మీకు అందరికీ తెలుసు బీజేపీ వాళ్ళకి ఈ రాజధాని అనేది తరలించుకొని వెళతారు. ఇందులో మా ప్రమేయం లేదనుకుంటానే చేస్తాం. రాజధాని లేని రాష్ట్రాన్ని చేయాలనుకున్న బీజేపీ వారికి ముందుగా ధన్యవాదములు. మీకు ఆ 20% వస్తుంది, మీకున్న ఇప్పుడు ఆ 3% కూడా రాదు. తర్వాత జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, సార్ ఇప్పుడు మీ స్టాండ్ చెప్పాలి. అంతకుముందు సర్ది చెప్పారు, అదంతా మీరు కలిసి ఉన్నప్పుడు లేదా మీరు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు అంతా ఓకే. మోడీ గారిని అందరు పిలిచినట్టే మనం పిలిచాం వచ్చాం. ఆయన మాత్రం మన పెద్ద రాజధాని కడతానికి మాట్లాడంటే మోడీ గారు చెప్పిన అబద్ధాల? బీజేపీ నాయకులు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు జనసేన నాయకులు గారు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీరు రాజధాని అనేది 29 గ్రామాలకు సంబంధించిన ఫస్ట్ ఇష్యూ కాదు, ఇది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఒక మాట అన్నారు. అవును అవును, వాళ్ళకి అసలు ఓటు బ్యాంకింగ్ ఉందని చెప్పలేం. ఇంకా నేను ఒక నాయకుడు చెబుతాడు 90 అప్పుడే మాకు 4 వచ్చినాయి, అప్పుడు ఎంతో పర్సంటేజ్ ఉంది. సరే బీజేపీ వాళ్ళు ఇక్కడ ఏం చేయలేరు, ఇక్కడ ఏదో పదవుల కోసం గ్రహణం పట్టినట్టు తిరుగుతూ ఉంటారు. ఈ కన్నా గారి దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళకి ఇక్కడ ఏదో మాయమాటలు చెబితే జనాలు నమ్మేది కాదు. తరిమి కొడతారు. ముందు వైఎస్ఆర్ పార్టీకి జరిగిన 151 సీట్లు వచ్చినాయి, అవన్నీ వేరు. రేపు బీజేపీ వాళ్ళని మేము అంతకుముందే తరిమి తిట్టాం, ఇప్పుడు ఓపెన్గా తిడతాం. భయం ఏమన్నా మాకు? బీజేపీ వాళ్ళు ఏంది పంచెలిరక్తే తిప్పదీసి కొడతానన్న మన పవన్ కళ్యాణ్ గారు తరిమి కొడతా ఉన్నాడు. వాళ్ళతోనే కలిసి ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకుంటారు. ఏం తీసుకుంటారు రేపు చూద్దాం. ఆయన ఇంకా బీజేపీ చేస్తుందంటే గవర్నర్ చేత లెటర్ ఆపించలేనటువంటి బీజేపీ నాయకుల మనకు అబద్ధాలు చెప్పి రోజు డిబేట్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు అన్నీ అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. ఇంకా కన్నా లక్ష్మీనారాయణ గారికి మా జిల్లా వాసి అయినందుకు, కన్నా గారు ఏ పార్టీలో ఉన్నా మాకు సంబంధం లేదు, విభేదించినప్పుడు విభేదించాం. కానీ కన్నా గారు వెరీ గ్రేట్ మ్యాన్. మేము చెబుతున్నాం ఇప్పుడు ఆయన మా కాన్స్టిట్యున్సీలో మేము ఎప్పుడు ఆయనకి యాంటీయే. కానీ కన్నా గారు ఇలాంటి విషయంలో
ఆ పార్టీ అధ్యక్షుడిగా లేరు. ముందు కన్నా లక్ష్మీనారాయణ గారు, మీరు ఏ పార్టీ కన్నా పోండి, కానీ ఇలాంటి దౌర్బల్యమైనటువంటి మన రాష్ట్రాన్ని మోసం చేస్తున్న బీజేపీలో మాత్రం దయచేసి మీరు ఉండకూడదండి, ఉండొద్దని నా రిక్వెస్ట్. మీరు ఇంకా దీనిలో పాలు పంచుకోలేదు, నిన్నగాక మొన్న అదే ఉంటే మీకు ఇది ఉండేది. మీరు జిల్లావాసి అయినందుకు, తుట్లో తప్పించుకున్నందుకు మీకు ముందుగా మీరు అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాము. జనసేన వాళ్ళు మీ స్టాండ్ చెప్పాలండి. 29 గ్రామాలకి పరిమితం చేసి రాజధాని అంటున్న మనము ఇప్పుడు వ్యక్తిగతంగా మనకి చాలా ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రాజధాని గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం కలిసి కట్టుగా రావాలని నా విజ్ఞప్తి అందరికి కూడా. బీజేపీ వాళ్ళు చేసే మోసాన్ని, వైఎస్ఆర్సీపీ ఆడే గేముని అందరూ కూడా క్వశ్చన్ చేయాలి. ఇది నేను ఈ చాలా రోజుల తర్వాత లైవ్లోకి రావడానికి కూడా 2 రీజన్స్. ఒకటి, నాకున్న పరిస్థితుల ప్రభావం బట్టి చిన్న డిసీజుల వల్ల నేను రాలేకపోయాను. కానీ ఇప్పుడు రాకపోతే ముందు నేను తెలుగువాడిని, అమరావతి నాకు కూతవెంట దూరంలో ఉంటుంది, నేను గుంటూరు జిల్లావాసిని. అది ఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారిని మనం గౌరవిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అంటే ఒక పార్టీ, అది వేరు. కానీ ఒక రాజధానిని మనకి దగ్గరలో ఉండి రాష్ట్రానికి మధ్యలో పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్ణయాల్ని వ్యక్తిగతంగా వీళ్ళకి విమర్శలుంటే చేసుకోండి, దాని గురించి కాదు. కానీ రాజధానిని 3 ముక్కలు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు వైసీపీ నాయకులు జిల్లాలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, మీరు రాజధాని మీకు వద్దా అంటే మీకు అధికారాలుండి మీకు పలుకుబడి ఉంటే చాలా, రాజధాని ఎక్కడున్నా పర్లేదు. లేదా ఈ 3 ఇవన్నీ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1000 ఎకరాలు మొత్తం మా రైతులకు ఇచ్చేసి ఇందులో మళ్ళీ 1500 అమ్ముకుంటానని హైకోర్టుకి వెళ్తారు. లెజిస్టిక్ శాసనాలు చేసే రాజధాని, ఇక్కడ శాసనాలు చేసి ఇక్కడే అసెంబ్లీ కట్టి ఇక్కడే అన్నీ ఏర్పాటు చేసుకున్న దాంట్లోనే శాసనాలు చేస్తే దిక్కు లేనప్పుడు ఇక్కడ మాకు అసలు ఎందుకు లెజిస్టిక్ అవసరం లేదు కదా. శాసనాలు చేసే రాజధాని అవసరం లేదు మనకి. ముందు దీని గురించి అందరూ మాట్లాడండి. ఆయన రాజధాని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోమండి. వికేంద్రైనా ఈయన చెప్పే హంబుక్ మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ రాకముందే అసెంబ్లీలో చెప్పేస్తారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? 33,000 ఎకరాల కన్నా ఎక్కువ కావాలి, రాజధాని ఇక్కడే ఉండటానికి ఇక్కడే పెట్టాలి, 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలన్నారు. అంటే అసెంబ్లీలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మేము కూడా పౌరుషంగా అలా మాట్లాడటం కూడా కాదు. ఫస్ట్ మాకు రాజధాని అమరావతిలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోతుందని బాధ. అందరూ కూడా ఒకసారి దీని గురించి మాట్లాడుకోవాలి. రోజు 223 రోజుల నుంచి కూడా రాజధాని రైతులు, మనకు అక్కర్లేదా రాజధాని? శాసనాల రాజధాని అవసరమా? అన్నీ వైజాగ్లో పెట్టుకోమని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. పక్కన అమరావతిలో ఉన్నవాడు మాట్లాడతారు, గుంటూరులో ఉన్న పౌరులు అందరూ మాట్లాడుతున్నప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు అబ్బో అసలు ఏమా మాట్లాడతారు పాపం. ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు ఎస్సీ రిజర్వ్ ఉన్న దాంట్లో రాజధాని పెడితే సహించలేని ఈ గవర్నమెంట్, శ్రీదేవి గారు మాట్లాడరు. మాకు ఇక్కడ మద్దాలగిరి గారని ఇక్కడ పోటీ చేసి కలిశారు మద్దాలగిరి గారు, ఆయన కూడా పార్టీ మారారు, ఆయన మాట్లాడరు అస్సలు. ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడతాలన్నీ మేము దాన్ని ఖండించాం, అది ఆయన ఇష్టం. రాజధాని గురించి అంతకుముందు గంటాబద్ధంగా చెప్పిన ఆయన పోయాడు, ఇప్పుడు ఏం చెప్తాడో చెప్పాలి. ముందు మీరు ఎలక్షన్లకి అన్ని రాష్ట్రం మొత్తం కాదు, మీకు నచ్చిన ప్లేస్ ఎలక్షన్, మేము ఇటు రాజధాని మారుతున్నాం, ఎవరో ఎందుకు వంశీ మద్దాలగిరి మా పార్టీ నుంచి పోయిన వాళ్ళ సీటులు అట్లీస్ట్ ఎలక్షన్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పుడు ఎస్సీగా రమేష్ కుమార్ గారు వచ్చారు, ఎలక్షన్కి వెళ్ళండి, ఎలక్షన్లు చేయండి. మీ తీర్పు అమోహం అయితే జనాలు ఇచ్చిన తీర్పుకు మీరు 151 సీట్లు ఇచ్చారు, ఈ 4-5 సీట్లకు పోటీ చేయండి.
రాజధాని తరలిస్తున్నాను నేనని ఒక్క మాటతో రండి. లేదు, వీళ్ళు ఎప్పుడు పార్టీ మారారు. మీ స్టాండ్ కూడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మా పార్టీలోకి ఎవరు వచ్చినా సరే అంటే అఫీషియల్గా వీళ్ళు వెళ్ళలేదు. అదొకటి టెక్నికల్గా అది ఒకటి చెప్తారు అనుకోండి. సరే, ఎవరైనా లైవ్లో ఉంటే మాట్లాడదాం ఈరోజు. సరే, ఎవరన్నా మాట్లాడతారా? రాజధాని రైతులు, రాజధాని కోసం పోరాడుతున్న వారికి చేతులెత్తి వారికి నమస్తే చెప్తున్నాం. ఫస్ట్ రాజధాని అందరిది, మనందరిది అని మనకి ఎప్పుడైతే ఉంటుందో అలాంటప్పుడు ఇలాంటివి జరగవండి. ఈ బీజేపీ వాళ్ళు విభజించి పాలించడం, ఈ రాష్ట్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతిలోంచి లాక్కుందామనో మరి ఏం చేద్దామనో తెలీదు. చూస్తూ ఉండి చివరిలో ఏమైనా చేస్తారా అని మనం అపోహలు వద్దు. ఇది ముమ్మాటికి బీజేపీ వాళ్ళు చేస్తున్న డ్రామాగానే మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళకి మనకి నక్కకి నాకుల మన స్టేట్లో బీజేపీ వాళ్ళు మనతో పోరాడేదో వైసీపీతో హోదా గురించి మాట్లాడితే జైలుకి, హోదా గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ప్రతి స్టూడెంట్కి అంటే ప్రతి ఒక పెద్ద పేరున్న కాలేజీ అన్ని కాలేజీల్లో తిరిగి ప్రత్యేక హోదా అని వద్దంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు. ఆ రోజున సమీకరణలో అప్పుడు కూడా బీజేపీ మోసం చేసింది, మమ్మల్ని కూడా మోసం చేసింది బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీని. ఫస్ట్ హోదా ఇస్తా అన్నారు, తర్వాత కుదరదన్నారు, తర్వాత ప్యాకేజీ అన్నారు. కాదే మాకను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ వారికి చాలా తేడా ఉందని నా ఉద్దేశం. బయటికి రండి అంటే మేము వచ్చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలియగలవారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన్ని తప్పుపడటానికి లేదు. ఆయన క్లియర్ చదువుతున్నారు. నాకు అంతకుముందు 25 మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. తర్వాత చెప్పారు మనం ఒక్కలం 20 మాకు వస్తే సరిపోదండి. అక్కడ బీజేపీకి ఆయన అనుకున్నాడు 300 కాదు ఒక 30-40 వస్తే అప్పుడు మెడలు ఉంచుదాం అనుకున్నారు. అది రాలేదు కాబట్టి ఆయన మనం అంటానికి కూడా లేదు. ఆయన ఏదైనా మాట్లాడుకోగలరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ గురించి కాదు. ఇక్కడ కేవలం ఇప్పుడు నేను ఒక చేయాలనుకున్నాను, అది నాది కాదు, నాకు సహకరించే వాళ్ళది. దీని గురించి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయాలనుకున్నారు, చేశారు. పబ్లిక్లో రేపు నుంచి మన లైవ్లో ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుంది, ఆయన ఎందుకు అడగలేదు, ఇవన్నీ అడుగుతాం, అది వేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు మన రాష్ట్రానికి చేస్తున్న వాటి గురించి బీజేపీ ఉన్న నాయకులు 5-6 ఏళ్ల మీద లెక్కొచ్చు. సోమవీర్రాజు, సుజనా చౌదరి, లంకా ఉదయ్, ఆయన రాము గారు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన వైజాగ్ నుంచి ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన ఇట్లా అసలు వాళ్ళకున్న నాయకులే లేరు. వాళ్ళు స్టేటును పరిపాలించాలి అంటే టీడీపీని నాశనం చేయాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ న్యాయం చేయాలి. అలా అనుకుంటే పర్లేదు. రాష్ట్రాన్ని నాశనం చేసిన తర్వాత కాపాడదామని అప్పుడు వస్తారేమో. మరి ఎవరన్నా ఉంటే మాట్లాడదామండి. ఓన్లీ బీజేపీ వాళ్ళు చేస్తున్న మోసం, నరేంద్ర మోడీ గారు దుర్మార్గమైన ఆలోచనలు, అమిత్ షా గారు మేము నిర్మలా సీతారామన్ గారి మీద దాడి జరిగితే మేము మాట్లాడాం. అదేమంటే అమిత్ షా గారి మీద మీరు దాడి జరగలేదా తిరుపతిలో అంటారు. అడిగిన తప్పే ఉంది. ప్రత్యేక హోదా ఇమ్మని అడిగాం, మీ దగ్గర నుంచి బయటకు వచ్చాం, 2 మినిస్టర్లు వదిలేసుకున్నాం. ఆయన సోమవీర్రాజు నేను అంటాడు మేము ఎక్కడ ఏం చేయాలో అది చేశా. సోమవీర్రాజు నువ్వు ఒకసారి ఆడని పోటీ చేయి, గలువు. నువ్వు ప్రజానాయకుడు కాదు, నీ మాటలు చూస్తే కోటలు దాడుతాయి. నీకు పదవి కోసం ఆర్ఎస్ఎస్లో పనిచేసావు కాబట్టి నీకు ఒక పదవి ఇచ్చారు, అది తెలుసుకో. రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తావని నీకు రాష్ట్ర ప్రజలు పబ్బం ఏం కట్టరు. నువ్వు పెద్ద మళ్ళీ మాట్లాడతావు. ముందు రాష్ట్రానికి జరిగిన అవమానాల గురించి వీటి గురించి మాట్లాడండి. సుజనా చౌదరి గారు రండి, మా పార్టీలోంచి ఆ పార్టీకి పోయినప్పుడు ఆ పార్టీలోంచి బయటికి రావటం మీకు ఎంతసేపు? రారు, మీరు రారు, మాయ మాటలు చెబుతారు. ఆయన ఒక స్టేట్మెంట్, ఈయన ఒక స్టేట్మెంటు. ఏంది దౌర్భాగ్యం మాకు?
అమరావతి రాజధాని రైతులకి అందరూ సంఘీభావం తెలపాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మీ నాయకులను అడగమని మేము ఒక 1 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5-6 నెలలకి మేము ఇవన్నీ కూడా అడిగాం, కానీ ఎవరో దాని గురించి రాదు. ఇంకా విచిత్రం ఏంటంటే తెలుగుదేశం మా పార్టీలో నుంచి వెళ్ళిపోయారు. మద్దాలగిరి వంశీ, వంశీ అసలు తెగ మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు వంశీ రాజీనామా చేసిరా, ఇప్పుడు రాజధాని పోయింది, ఇక్కడి నుంచి తరలించుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, దమ్ముందా రాజీనామా చేయి, గలువు మళ్ళీ మద్దాలగిరి చేయండి, రాజీనామా చేసేయండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మాకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మేము ఏదైనా చేస్తా అన్నారు. మేము వేసి గెలిపించాం మద్దాలగిరిని. తెలుగుదేశం క్యాడరు గుంటూరు జిల్లా అందరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మీకు వేసి మిమ్మల్ని గెలిపించారు. తర్వాత బాగానే మాట్లాడావు కదా, ఇప్పుడు పోయావు కదా, ఆర్థిక ఇబ్బందులు సేమ్ మాకు కూడా ఉన్నాయి, మాకు లేవా? రాజధాని గురించి మాట్లాడండి, నువ్వే అమ్ముడు పోయావు. నీకు మేము అనేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకి అందరూ ఇబ్బంది లేదు, అందరూ చేసుకుంటున్నారు. నాకు కావాల్సింది మా రాజధాని అమరావతి బాగుండాలి. రాజధాని ఎక్కడున్నా సరే ఐడెంటిటీ అయ్యే రాజధాని కావాలి ఫస్ట్. అది ఎప్పుడు అయిద్దో తెలీదు. మేము సంక్షేమ పథకాల గురించి ఏం మాట్లాడు. మీకు ఎలక్షన్ల ముందు రాజధాని ఇక్కడే ఉంటుందన్న వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండు, వారు కలిశారు, అయిపోయింది, దాని గురించి తీసేయండి. మా పార్టీలో కలిసిపోయిన వాళ్ళ చేతన అట్లీస్ట్ రాజీనామా చేసి రాజధాని తరలించుకుపోయాం కాబట్టి ఎలక్షన్కి వెళ్ళామని చెప్పండి, మంచిది. అందరూ నిర్ణయం తీసుకొని చేశారనుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు. అంతకుముందు అందరు కమిటీలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఇందులో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే అన్నీ అయిపోయిన తర్వాత రాజధాని పెట్టారు. ఇప్పుడు ఎక్కడన్నా అఖిలపక్షం పిలిచి అడిగారా, రాజధాని తరలించుతున్నామని అడిగారా? అడగరు. ప్రతిపక్ష నాయకుడు వద్దంటే ఆగాలని మేము అంటలా, కానీ మీరు అంతకుముందు ఒప్పుకుంది ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదో ఒకటి చెప్పండి. లేదా మీ ఎలక్షన్లో కూడా అందరూ మా 400, 500, 600 హామీలు ఉన్నాయి మాయి, మీరు 9 కదా నవరత్నాలు కదా, నవరత్నాల్లో ఎక్కడైనా సరే రాజధాని తరలించుకుపోతున్నామని మీరు చెప్పగలిగారా అని మా సూటికి వచ్చిన. సరే అంత అయిపోయింది, రాజధాని కూడా 3 ముక్కలు చేయాలనుకున్నారు, దానికి శాసనసభలో ఓకే చేసుకున్నారు, మళ్ళీ దీంట్లో పెద్దల సభలో పోతే పెద్దల సభను తీసేయాలనుకున్నారు. ఇవన్నీ అయి కాదు, మేము అడుగుతుంది రాజధాని తరలించకపోవటంలో మీ ఇంట్రెస్ట్ మీది. మేమేం అడుగుతున్నాం, మా రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలనుకుంటున్నాం, దీనికి అందరూ కూడా అడగాలంటున్నాం. ఈ 3 జిల్లా వాసులు కూడా అడగకపోతే ఎవరు అడుగుతారండి? వాళ్ళు గెలిచారు ప్రజల నాడి కోసం, లేదా ప్రజాక్షేత్రంలో మీరు ఎక్కడ 90% పోవాలనుకుంటున్నారు, మీకు వచ్చిన 50% ఓట్లలో ఒకసారి చూసుకోండి. 50% కూడా రాజధాని మార్చాలని అడిగారా? మీరు ఒకసారి పోల్ తీసుకుంటే తెలిసింది, 50% ఇప్పుడు మీకు 25%కి వచ్చి ఉంటారు ఈ పోల్ తీసుకుంటే. అందరూ కూడా ఆలోచించండి. ఈ అమరావతి రాజధాని మీద కూడా అందరం మాట్లాడుకుందాం. ఇది జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు ముద్దాయిలు రేపు పొద్దున బోన్లోకి వచ్చేస్తారు అందరూ. ఇందులో మెయిన్గా వచ్చేవాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళని నా ఉద్దేశం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని మేము అనటం వల్ల మాకు పోయేదేం లేదు, మాకు వచ్చేదేం లేదు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న వాటిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద కశ, అమరావతి రాజధాని మీద రైతుల మీద కశ, కోపమా, దేని కోసం చేస్తున్నారు ఈ ఇంటెన్షన్ అనేది తెలియాలి. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే దానికి కూడా చెప్పింది వీళ్ళే. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే రాజధాని మారింది. ఇన్ని జరుగుతుంటే కూడా మాట్లాడకపోతే ఇక మనం అది నాకు అంత నచ్చలేదు. ఈరోజు నిజంగా కూడా నాకు కొంచెం బాగోకపోయినా ఇందులో నేను పాలు పంచుకోవాల్సిందే. అమరావతి రాజధాని గురించి మాట్లాడుకుందాం. ఈ బీజేపీ నాయకుల్ని తరిమి ఎక్కడ కనపడితే అక్కడ అడగాలని, వీళ్ళు చేస్తున్న మోసాన్ని ఎత్తి చూపాలని నా ఉద్దేశం. ఫస్ట్ వాళ్ళు ఏదో అసలు వాళ్ళ కళలు చూస్తే మామూలుగా ఉండవు, కోటలు దాడతాయి. రాజధాని గురించి మాట్లాడినా ఇక్కడ అసలు ఈ వెంటనే వచ్చి తెలంగాణలో దిక్కులేదు వాళ్ళకి, ఇక్కడికి వచ్చి వెంటనే పరిపాలించేయాలి.
50% వచ్చి జగన్మోహన్ రెడ్డి పోవాలి, 40% చంద్రబాబు నాయుడు పోవాలి, అందరూ పోవాలి, వీళ్ళు మాత్రం పచ్చగా ఉండాలి. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే, చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే మేము బయటకు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు బీజేపీ పార్టీ చేస్తున్న అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ వారికే ఫేవర్ చేశారు. ముస్లిం మైనార్టీకి సంబంధించిన కానీ అన్నీ కూడా. సో బీజేపీ వాళ్ళు చేసే గేమ్లో రాష్ట్రాన్ని పడేసి నాశనం చేస్తున్నందుకు బీజేపీ వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాం. సేవ్ అమరావతి, జై జై అమరావతి.